లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త, ద గాస్పల్ అకార్డింగ్ టు లూక్, లూక్ గాస్పల్ చాప్టర్ 8 వర్స్ 22 through 25 నేను చదువుతున్నాను. బైబిల్లో గమనించండి. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక తోని ఎక్కి సరస్సు అతనికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళి చూడగా ఆయన నిద్రించను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రభు యేసు నామములో మీ సన్నిధికి వస్తున్నాం. తండ్రి, మీ కృప దయచేయండి. వాక్యంతో మాకు బోధ చేయండి. లేఖనాల మీది ప్రభా మీరు రాయించారు. మీ ఆత్మ ద్వారా, మీ శక్తి ద్వారా ఇవి ముద్రించబడినవి. మాకు జీవము అనుగ్రహించబడినట్లుగా, మేము వెలుగునందునట్లుగా ప్రభా మీ సత్యమును తెలుసుకుని గ్రహించులాగున జీవించుటకు మాకు మీరే బోధ చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులైన నేను మీ సన్నిధిలో ఉన్నాను. సిలువ చాటును మరుగుపరచండి. మాకు అవసరమైనటువంటి పరిశుద్ధ లేఖనాల యొక్క జీవము, సారము మా జీవితాల్లోని, కుటుంబాల్లోనికి నీవు అనుగ్రహించమని మీ బోధ ద్వారా, హెచ్చరిక ద్వారా, ఖండించడం ద్వారా మా మధ్యలో నీ సన్నిధి ఉంచి మీరు మాతో బలముగా, లోతుగా మా హృదయంలో తాగుతూ మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. ప్రభువైన యేసు పరిచర్య చేస్తున్నటువంటి రోజుల్లో ఆయన గెన్నేసరెతు అనే ఆ యొక్క సరస్సు మీదుగా ఆయన గెన్నేసరస్ అనే ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. అది సముద్రం ఆ యొక్క పాయ నుంచి వెళుతున్నటువంటి ఒక గొప్ప సరస్సుగా ఉంది. అయితే యేసు ప్రభు ఆ సమయమందు తన శిష్యులతో ఒక మాట అన్నారు. ఏమన్నారు యేసు ప్రభు? యేసు ప్రభు అన్నమాట, వన్ డే జీసస్ సెడ్ టు హిస్ డిసైపుల్స్, let us go over to other side of the lake. ఏమన్నారు? let us go over to the other side of the lake. మనము అద్దరికి పోదుము అని యేసు ప్రభు చెప్పాడు. చెప్పింది ఎవరు? యేసు ప్రభు చెప్పాడు. వారంతా కూడా బోట్లో ఉన్నారు, కూర్చున్నారు, ఆ ప్రయాణాన్ని వారు చేస్తున్నారు. అయితే అనుకోకుండా ఒక్క పెద్ద తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు బోట్లో నిద్రిస్తున్నాడు. వీరందరూ కూడా భయాందోళనతో, ఎంతో చింతాక్రాంతులై ప్రాణభయంతో ఏం చేస్తున్నారనంటే అరుపులు, ప్రాణభయంతో కేకలు వేస్తూ యేసు ప్రభు నిద్రించున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళుతూ, మనము చాలా గొప్ప అపాయంలో ఉన్నాం, మనం అపాయకరమైన స్థితిలో ఉన్నాం అంటూ ప్రభు నిద్రలేపుతా ఉన్నారు. ఏమని? ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఏమన్నారు? ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నాము. అప్పుడు యేసు ప్రభు లేచారు. ఆయన మొదట ఏం చేశారంటే ఆ గాలిని, తుఫానుని, నీటి పొంగును కూడా గద్దించేశాడు. గాలిని, నీటి పొంగును గద్దెంపగానే అవి నిమ్మళమాయను.
అంత కామ్ అయిపోయింది, సమాధానంగా ఉంది. అవునా? అంతా ఏమైపోయింది? కామ్గా ఉంది, సమాధానంగా ఉంది. ఇంకా నీటి పొంగు లేదు, ఇసురుగా గాలి కూడా కొట్టట్లేదు. యేసు ప్రభు వారితో సమాధానంగా ఉన్నప్పుడు, అంతా నెమ్మది పడ్డప్పుడు మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతున్నాడు. ఏమన్నాడు? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసము ఎక్కడా అని యేసు ప్రభు వారిని అడిగారు. తర్వాత శిష్యులు, ఈయనెవరో, ఈయనకి గాలి నీళ్లను ఆజ్ఞాపిస్తే, ఈ గాలిని ఈ నీళ్లను ఆజ్ఞాపిస్తే, ఈ సముద్రమును ఆజ్ఞాపిస్తే అన్నీ లోబడతనవే ఆయన గద్దింపునకు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతూ వచ్చారన్నమాట. దాని తర్వాత యేసు ఎక్కడికి వెళ్ళారు? ఆ యొక్క గెరాసీన్ల ఆ దేశంలోనికి, ఆ ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ దయ్యములు పట్టిన ఆ వ్యక్తిని, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో చూస్తే అక్కడ 2 వ్యక్తులు మనం చూస్తున్నాం. దయ్యములు పట్టిన 2 వ్యక్తులు మనం చూస్తున్నాం. వారిని కలుసుకొని వారిలో ఉన్నటువంటి దయ్యములను గద్దించి వారిని విడిపించి వారిని స్వస్థపరిచాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, లూకాసు సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పడవలో ఉన్నారు, ఆ ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణాన్ని ఆరంభించిన వాడు ఆయనే. ఆ ప్రయాణాన్ని ఆరంభించిన వాడు ఆయనే. ఏమన్నాడంటే, మనము అద్దరికి పోదము అని చెప్పేసి అంటున్నాడు. లెట్ us go over to the other side of the lake. మనము అద్దరికి పోదము, వెళతాం అంటున్నాడు. ఎందుకనంటే అక్కడ యేసు ప్రభు ఒక పరిచర్యను కలిగి ఉన్నాడు. ఆయన పరిచర్యను ఉద్దేశించి ఆయన మిషన్ మీద ఆ యేసు ప్రభు ఆ ఓడలోనికి ఎక్కి శిష్యులందరితో ఏమంటున్నాడంటే, మనము ఈ సరస్సుకు అటువైపుకి వెళదాము, గెరాసీనుల ప్రాంతానికి మనం వెళదాము అన్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యొక్క జర్నీ ఎవరి మాటతో ఆరంభమైంది? ఈ యొక్క ప్రయాణం ఎవరి మాటతో ఆరంభమైంది? ఎస్, ప్రభువైన యేసుక్రీస్తు మాటతో ఆరంభమైంది. దాన్ని డైరెక్ట్ చేసిన వారు ఎవరు? యేసుక్రీస్తు. మనం ఈ ధర నుంచి మనం అద్దరికి, ఈ గిన్నెస్ సరస్సు, ఈ సరస్సు మీద ప్రయాణం చేసి మనం ఆ గెరాజీముల ప్రాంతానికి వెళదాము అని ఈ యొక్క ప్రయాణాన్ని డైరెక్ట్ చేసింది ఎవరనంటే యేసుక్రీస్తు. ఈ ప్రయాణం ఆరంభమైంది ఆయన మాట చేత. ఈ ప్రయాణం డైరెక్ట్ చేయబడుతుంది ప్రభువైన యేసు చేతే. అయితే ఇక్కడ మనం లేఖనంలో చదివినట్లుగా ఇక్కడ ఏమొచ్చిందనంటే, గొప్ప తుఫాను లేచింది, గాలి విసురుతూ ఆ సముద్రము పొంగుతా ఉందన్నమాట. అలలు పైకి ఎగసిపడుతూ, అది ఎంతగా అంటే ఆ ఓడలోనికి నీరు వచ్చి చేరి ఆ ఓడ మునిగిపోతూ ఉన్నది. 23-24 వచ్చిన చదివితే ఏముంది అక్కడ? వారు వెళ్ళిచుండగా ఆయన నిద్రించెను, అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. ఎందుకున్నారు? అక్కడ గొప్ప తుఫాను లాంటిది వచ్చి పడింది. వారి యొక్క పడవ నీళ్లతో నిండిపోయింది. మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, ఈ జర్నీ ఆరంభమైంది ఎవరి చేత? ప్రభువైన యేసు మాట చేత. ఎవరో డైరెక్షన్లో ఇది కొనసాగుతుంది? యేసుక్రీస్తు యొక్క డైరెక్షన్లో. ఇక్కడ శిష్యులు కూడా యేసుక్రీస్తుకి విధేయులా? అవును కదా, వారు విధేయత చూపారు. ఏం చేశారు? వాళ్ళు పడవలోకి ఎక్కి ప్రభు మాటను బట్టి కూర్చున్నారు. వాళ్ళు డిసొబీడియంట్ కాదు కదా, వాళ్ళు సబ్మిట్ అయ్యారు, వాళ్ళు ఒబీడియంట్గా ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నారు? మనం ఈ ధర నుంచి మనం అటువైపుకి గెరాసీన్ల ప్రాంతానికి వెళతామన్నాడు. వాళ్ళు శిష్యులు ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యారా లేదా? వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళు ఒబీడియంట్ అయ్యారు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్ కూడా ఫాలో అయ్యారు. అయినను అక్కడ ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. అయినా ఏమొచ్చింది? అక్కడ తుఫాన్ వచ్చింది, గాలివాన లేచింది, భయపెట్టేంత తుఫాన్ వచ్చింది. ప్రాణాపాయకరమైనటువంటి స్థితిలో ఉండే ఆ పరిస్థితి, అపాయకరమైన స్థితి
అక్కడ వచ్చింది. కానీ మనం గ్రహించాలా, అక్కడ యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క సన్నిధి వారితో కూడా ఉన్నది. అవును కదా. చాలాసార్లు జీవితంలో కొన్ని తుఫాన్లు వస్తాయి. అవేమని అంటాం మనం? జీవిత తుఫాన్లు, లైఫ్ స్టార్మ్స్. అవును కదా. జీవిత తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ తుఫాన్లు వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే, దేవుడు నాతో లేడు, దేవుడు మాతో లేడు, దేవుడు మా ఇంట్లో లేడు, దేవుడు లేడు అని కూడా అంటారు కొంతమంది. కారణం ఏంటి అని అంటే, తుఫాన్ వచ్చింది కదా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను కదా, నేను అపాయకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాను కదా, ఇది నాకెంతో ప్రాణాపాయ స్థితిగా ఉన్నది కదా, ఇది నన్ను ఎంతో బాధపడుతుంది, ఇది నాకెంతో కష్టంగా ఉంది. మరి దేవుడు ఉంటే ఎందుకు అనుమతించాడు? దేవుడు ఎందుకు ఇది నాకు జీవితంలోకి అనుమతించాడు? ఆయన ఉంటే ఇది రాకూడదు కదా. దేవుడు ఉంటే ఈ కష్టం, ఈ శ్రమ ఎందుకు రావాలి? ఈ నష్టం నాకెందుకు జరగాలి? ఈ పరిస్థితులు అసలు నేనెందుకు ఉండాలి? ఇంతకాలంగా ఉన్నాను, ఇంత సమయం నుంచి ఉన్నాము, ఇంత నష్టపోయాము అని దాన్ని మళ్ళా క్యాల్కులేట్ చేస్తున్నాం. సమయాన్ని, నష్టాన్ని కూడా. రాకూడదు కానీ వచ్చింది అంటే ఏంటి? దేవుడు లేడు. ఇంత సమయం నుంచి నేను భరిస్తున్నాను కాబట్టి ఇంకా నా జీవితంలో లేడు అని అనుకుంటాం. అదంతా కూడా చాలా చాలా అది బలహీనమైనటువంటి అవిధేయతతో కూడిన ఆలోచన. జీవితంలో వచ్చే ఆ తుఫాన్లు అనేవి దేవుడు మన జీవితాల్లో లేడు అని, గాడ్ ఆబ్సెన్స్ అని, దేవుడు నా జీవితంలో లేడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదని చెప్పడానికి రుజువులు కాదు. అవి రుజువులు కాదు. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే, దేవుడు మన జీవితాల్లో ఉన్నా సరే దేవుడు అనుమతిస్తాడు. ఆమేన్. దేవుడు అనుమతిస్తాడు. అవన్నీ మన మేలు కొరకే, గొప్ప ప్రయోజనం కొరకే, ఇంకా లోతుగా మనం దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని పొందేందుకే. ఆ దేవుని గురించి తెలుసుకుంటూ ఆయన యొక్క జీవము శక్తిని మనం పొంది, మనం ఆదరణ పొందడానికి, మన శక్తిని పొందడానికి, ఇంకా ఎలాగంటే ఒక అనుభవంలో, ఒక ఎక్స్పీరియన్స్లో, విశ్వాస జీవితంలో, యాత్రలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి. అవునా కదా. ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు, స్కూల్ జాయినింగ్ వాళ్ళు, కాలేజ్ జాయినింగ్ వాళ్ళు ఏమేమి చెప్తున్నారు? మా ఇన్స్టిట్యూట్లో ఈ రీతిగా పలానా వాళ్ళతో టైఅప్ అయి మంచి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నాం, హైలీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అవి మామూలుగా ఉంటాయా? లేదు. దానికోసం రోజుకి కనీసం 10 నుంచి 16 గంటలన్నా శ్రమ పడాలి, చదవాలి, సాధన చేయాలి. అప్పుడే ఆ ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలుగుతాం, మెరిట్ అవ్వగలుగుతాం. అది ఎలా ఉంది? అది ఒక పరీక్షే, అది ఒక గొప్ప సాధన, శ్రమతో కూడింది, త్యాగంతో కూడింది. అవునా కదా. మరి అనుమతిస్తున్నాం కదా జీవితంలో, దాన్ని ఎంత చక్కగా ఆస్వాదిస్తూ కూడా పిల్లలు చదువుతూ ఉంటున్నారు. అవును కాదా. అవి ఏం చేస్తున్నవి? మనలో ఉన్నటువంటి టాలెంట్ని, ఇన్బిల్ట్ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి ఎగ్జామ్స్ ద్వారా మన యొక్క ప్రతిభ బయటకు కనపరచడం ద్వారా ఉన్నతమైన ఒక స్థితి, స్థాయిని ఇస్తున్నాడు. జేఈ మెయిన్స్ ద్వారా క్వాలిఫై అయితే ఒక రకమైనటువంటిది, జేఈ అడ్వాన్స్ ద్వారా క్వాలిఫై అయితే మరొక రకమైనటువంటి ప్రతిభ, మరొక రకమైనటువంటి యూనివర్సిటీస్. అవునా కదా. ఈ రీతిగా మన యొక్క పరీక్ష ఎంత గొప్పదైతే మనం చేరుకునే స్థానం అంత ఉన్నతమైనది అన్నప్పుడు దానికోసం మనం ఎంత వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం కదా. అలాగే జీవితంలో కూడా ప్రతిదీ కూడా శ్రమతో కూడుకుంటుంది, అది కొంత ఒత్తిడితో కూడుకుంటుంది, కొంత త్యాగంతో కూడుకుంటుంది, కొంత మరి నష్టంతో కూడా కూడుకుంటుంది. ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నవి కాబట్టి దేవుడు మన జీవితాల్లో లేడు అని కాదు, దేవుడు మనల్ని పట్టించుకోలేదని కాదు, దేవుడు మనల్ని చూస్తలేదని కాదు. దేవుడు అనుమతించాడు. ఎందుకనంటే సాధన చేయడం ద్వారా ఒక స్థితి, స్థాయికి మనలను తీసుకెళ్ళడానికి, అక్కడ నుంచి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకువెళ్ళడానికి. అదంతా ఎలాగంటే దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క ఆత్మను మనం కలిగి
ఆయన్నే కలిగి ఇంకా గొప్పగా ఈ జీవిత యాత్రలో మనం ప్రయాణం చేయడానికి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 2వ కొరింథీ పత్రిక 1 అపోస్తలుడైన పౌలు, మేము ఎట్టి శ్రమతో ఆదరించబడుతూ వచ్చామో ఆ ఆదరణ చేత ఎట్టి శ్రమలో ఉన్న వారినైనాను రెండవ 4వ అధ్యాయం అక్కడ అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 10 బ్రదర్ 10 కాదు, నేను బైబిల్ చేంజ్ చేయటం వల్ల ఇక్కడ ఉంది. నేను కరెక్ట్గానే చూస్తాను. 1వ అధ్యాయంలో 4వ వచనం, దేవుడు మిమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందిలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధనమై ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఎన్నో శ్రమలో నుంచి అపోస్తలుడైన పౌలు దేవుని ప్రకటిస్తూ వచ్చాడు, క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చాడు, ఆయన సంఘాలను నిర్మిస్తూ వచ్చాడు, సంఘాల మధ్యలో గొప్ప పరిచయాలు జరిగిస్తూ వచ్చాడు. ఎన్నో శ్రమలు. అయితే ఈ శ్రమలంతటిలో దేవుని చేత ఆరాధించబడుతూ వచ్చాడు అన్నట్టు. ఎలాగో దేవుని చేత ఆదరణ పొందుతూ వచ్చాడు, ఆయన శక్తి చేత ఆదరించబడుతూ వచ్చాడు. ఇప్పుడు ఏమంటాడంటే, అదే ఆదరణ నేను మీకు అనుగ్రహిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు శ్రమలో దేవుని యొక్క సన్నిధి అనుభవించకపోతే, దేవుని యొక్క ఆదరణ లేకపోతే, దాన్ని అనుభవించకపోతే ఆయన వీరికి ఎలా పరిచయం చేసేవాడు? అవునా? అపోస్తలుడైన పౌలు ఏ ఆదరణ పొందాడో, ఏ శక్తి వలన ఆదరించబడ్డాడో అదే శక్తి చేత అదే రీతిగా ఆయన ప్రతి మనిషిని, శ్రమలో ఉన్నవారిని, నష్టంలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తూ వచ్చాడు, అదే ఆదరణతో. కాబట్టి ఇవి గొప్ప అనుభవాలుగా మన జీవితాల్లో ఉంటవి, గొప్ప అనుభవాలుగా మన జీవితాల్లో ఉంటవి. శ్రమ పడుట నాకు మేలాయను అంటాడు కీర్తనకారుడు. ఏమంటున్నాడు? శ్రమ పడి ఉండుట నాకు మేలాయను. అంటే జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, మనం ఏదైనా నష్టపోతున్నా సరే, మనం ఎదుర్కొన్నటువంటి ఆ సమస్య అంతటిలో దేవుడు మనతో లేడని మనం అనుకోకూడదు. అక్కడ తుఫాన్ వచ్చింది, అక్కడ అలలు ఎగసినవి, వాళ్ళు భయాందోళన కింద ఉన్నారు, ఎంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కానీ ప్రభు కూడా వారితో ఉన్నాడు.
గాడ్ ఆబ్సెన్స్ అనేది కాదు. మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. మనం బలహీనంగా కొన్నిసార్లు ఆలోచన చేస్తాం, కానీ దేవుడు నిశ్చయిస్తున్నాడు, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను చూస్తున్నాను అని దేవుడు మనకు నిశ్చయత ఇస్తున్నాడు. 23వ వచనం ఏమనుంది అక్కడ? వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. జీసస్ ఈజ్ ఇన్ దట్ బోట్. యేసుక్రీస్తు ఆ బోటులో ఉన్నాడు. ఆయన సైలెంట్గానే ఉన్నాడు, కానీ ఉన్నాడా లేదా? యేసుక్రీస్తు ఉన్నాడు. తుఫాన్ ఉంది, అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా ఉన్నాడు. వారు ఎంతో భయాందోళనతో ఉన్నారు. అక్కడ ఓడ బద్దలయిద్దా, ఓడ మునిగిపోద్దా అనంత భయం వారి గుండెల్లో ఉంది. పరిస్థితులు చూస్తేనేమో గాలి తుఫానులాగా కొడతా ఉంది, వాటర్ ఏమో ఆ బోటుని నింపుతా ఉంది. కానీ ప్రభు యేసు ఏం చేస్తున్నారంటే చక్కగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మన మనసు ఎలా ఉంటుంది? మనమే కనుక అక్కడ ఉన్నట్టయితే మనం ఎలాంటి ఆలోచన చేస్తాం? ఏంటి ఇంత కష్టం, ఇంత శ్రమ, ఇంత అపాయం ఉంటే ప్రభు నెమ్మదిగా ఉంటాడా? నిద్రపోతూ ఉంటాడా? కనీసం లెగిసి చేయొచ్చుగా. ఒక మాట అని చెప్పి అరే ధైర్యంగా ఉండండి అని చెప్పొచ్చు కదా అని మనం అనుకుంటాం. సహజంగా మన సొంత జీవితంలో, మన జీవిత నావలో, అవునా, కుటుంబంలో, జీవితంలో, అలాగే మనం ఉన్నటువంటి వ్యవస్థల్లో అవ్వచ్చు, సంస్థల్లో అవ్వచ్చు, ఇలానే అనిపిస్తుంది. ఏదైనా రైస్ అయినప్పుడు, సమస్య సడన్గా వచ్చినప్పుడు, అవునా అనిపిస్తుంది. అలాంటి మనసు ఉంటుంది అన్నమాట. ఏంటి ప్రభు ఇది నాకు అనుమతించాడు, ఎందుకు ఈ పరిస్థితిలో నన్ను ఉంచాడు అని. కానీ వాస్తవాన్ని మనం ఎప్పుడూ గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వింటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు తన సన్నిధి కూడా ఇచ్చాడు. ప్రార్థనకి జవాబు త్వరగా రాకపోవచ్చు గాక, అరే పరలోకం నా ప్రార్థన ఆమోదించలేదేంటి, అక్కడి నుంచి నాకు ఏ సహాయం రాలేదు అని మనం అనుకుంటూ ఇంకా ఎదురు చూస్తూ ఉండొచ్చు గాక. మనం భయాందోళనతో కూడా కొంత అసహనాన్ని, అపనమ్మకాన్ని మనం బయలుపరుస్తూ ఉండొచ్చు గాక. కానీ దేవుడు మనతో లేడనడానికి అది ఏమాత్రం కూడా రుజువు కాదు. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన యందు ఉన్నాడు, దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు, దేవుడు మన దృష్టిస్తున్నాడు, దేవుడు మన పరిస్థితి అంతటిని ఎరిగిన వాడే. అంతటి గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే మన జీవిత యాత్ర ఆరంభమైనది ఆయన మాటతో. హల్లెలూయా. ఆయన ఒక్క మాటతోనే మన జీవితం ఆరంభమైనది. ఆయన మన ఈ జీవితంలోనికి రావడానికి ముందే ఆయన జీవ గ్రంథంలో మనం లెక్కించాడు. హల్లెలూయా. ఆయన జీవ గ్రంథంలో మన గురించి అంతటి రాశాడు. ఆయన ఏ రోజు ఎలా జీవించాలో, ఏ రోజు వరకు ఈ భూమి మీద జీవించాలో ప్రభువు ముందుగానే రాసి పెట్టాడు. హల్లెలూయా. మన ప్రతిరోజు ఆయన ఎరుగుడు, మన ప్రతిరోజు జీవితాన్ని ఆయన ఎరుగుదు. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏమీ రాదు, ఏమీ జరగదు. సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నది, సమస్తాన్ని ఆయనే నిర్వహిస్తున్నాడు. కాబట్టి మనం ఇది గ్రహించినప్పుడు ఒక గొప్ప నిశ్చయత ఉంటుంది. ఆలస్యం అయింది కానీ జాబ్ రాకుండా పోదు, జాబ్ రాకుండా పోదు. 24వ వచనం మనం చూద్దామా? 24వ వచనంలో ఉన్న మాట ఏంటి? ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గతింపగానే అవి అణిగి నిమ్మలమాయను. Fear will speak out, but faith must respond. భయం ఏం చేస్తుంది? ఆందోళన ఏం చేస్తుంది? ఎప్పుడు మనం త్వరపెట్టి మాట్లాడేందుకు, ఎటువంటి మాటలు? భయాందోళనతో, నమ్మకం లేకుండా, అవిధేయతను కనపరిచే మాటలు మాట్లాడేందుకు మన నోరుని త్వరగా తెరుస్తుంది. ఏంటది? మనలో ఉన్నటువంటి భయం. కానీ విశ్వాసం,
ఫెయిత్ అనేది ఏం చేస్తుందనంటే అది సమాధానంతో ఉండి దేవుని వాక్యానికి విధేయత చూపుతుంది, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతుంది. ఇది అన్నడు కూడా మనం మర్చిపోకూడదు. ఒక వరలో 2 కత్తులు ఉండలేవు అన్నట్టుగా మన హృదయంలో ఒకే సమయంలో భయము, దేవుని యందు నమ్మకం ఉండచాలవు. మనం ఆందోళనతో చింతతో నిండి ఉన్నామంటే, త్వరపడి మనం అపనమ్మకంతో మాట్లాడుతున్నామనంటే, మనల మీద మనం నమ్మకం పెట్టుకుని ఏదో ఒకటి చేసుకుని బయటపడాలని మన యందు మనం చూసుకుంటున్నామంటే, పరిస్థితుల వైపు మనం చూస్తున్నామనంటే ఎలా రెస్పాండ్ అయ్యాం? మనం భయాందోళనతోనే. నిజమైన క్రీస్తునందున్న విశ్వాసి, దేవుని నమ్మేవాడు ఎలా చేస్తాడనంట? దేవుని నమ్మే వ్యక్తి ఏం చేస్తాడనంటే విశ్వాసంతో రెస్పాండ్ అవుతాడు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటాడు. వీరు కూడా చేసింది ఏమిటి? ప్రభా ప్రభా నశించిపోతున్నాం. ఏమంటున్నారు వాళ్ళు? నశించిపోతున్నాం ప్రభా, నశించిపోతున్నాం అంటున్నారు. ఎంత బలహీనమైన మాటలు అవి. ఎందుకన్నానంటే మాట ఒక్క నిమిషం విశ్వాసంతో, అంటే ప్రభు మీద నమ్మకం ఉంచి నెమ్మదిగా ఉండి సమాధానంతో మనం కూడా ఆలోచిద్దాం. ఆ ప్రయాణం ఆరంభమైంది ఎవరి మాట చేత? ప్రభు మాట చేత. డైరెక్షన్ చేసిన వాడు ఎవరు? ప్రభువే. మనం అద్దరికి వెళ్ళుదాము అన్నాడు. లెట్ us go. మాట ఎవరిది? ప్రభుది. మనము అద్దరికి వెళుదాము అన్నాడు. మనం అటువైపుకి గెరాసీన్ల ప్రాంతానికి వెళుదాం అన్నాడు. డైరెక్షన్ చేసింది ఎవరు? ప్రభువే. మాట చెప్పి డైరెక్షన్ ఇచ్చి యేసు ప్రభు వారిని పంపించేశాడా? వారితో ఉన్నాడా? వారితో కూడా ఉన్నాడు. ఆయన ప్రజెన్స్ ఉంది. కానీ తుఫాను రాదని ప్రభు చెప్పలా. ఈ జీవితాన్ని దేవుడు మనకు అనుమతించినప్పుడు, ఆయన జీవగ్రంథమందు మన జీవితం లెక్కలన్నీ రాసి పెట్టినప్పుడు, ఆ జీవితంలో తుఫానులు రావు అని, జీవిత తుఫానులు తాకిడికి మనము గురికామని దేవుడు ఆయన జీవగ్రంథమందు రాయల. మన జీవితంలో తుఫానులు అనుమతించబడతాయి, దేవుడు అనుమతిస్తున్నాడు. ఆయన జీవగ్రంథమందు రాశాడు. కానీ ప్రతి తుఫానును ఆయన ఎరుగుదు, ప్రతి తుఫానులో ఆయన మనతో ఉన్నాడు. ఎందుకంటే మన జీవిత పయనం ఆయనతో ఆరంభమైనది, ఆయన కొనసాగిస్తున్నాడు. కాబట్టి మనం భయం లేకోకుండా విశ్వాసంతోనే ఏం చేయాలనంటే మనము మాట్లాడాలి. విశ్వాసంతోనే మనం ముందుకి కొనసాగాలి. బలహీనమైన మాటలు, అపనమ్మకంతో మాటలు, మనం ప్రభువుని కించపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. అవునా? కించపరిచే మాట అంటే అవమానించే మాట. ఎలా ఉంటుందనంటే, ఒక తండ్రి కనుక బిడ్డని, నాన్న నా భుజాల మీద నువ్వు కూర్చో, నేను నిన్ను ఈ ఏరు దాటిస్తాను, ఇటువైపు నుంచి నేను అటువైపుకు నిన్ను తీసుకెళ్తానంటే ఆ బిడ్డ, నేను రాను, నేను నీ భుజాల మీద కూర్చోను, నాకు నమ్మకం లేదనంటే కదా. అవునా? ఒకసారి ఇలాగే జరిగిందనంట. ఎక్కడో ఉన్నటువంటి ఆ జలపాతం నయాగరా ఫాల్స్ దగ్గర ఒక వ్యక్తి విన్యాసాలు చేస్తూ ఉన్నాడు. నేను వండర్వాల్ బుక్లో చదివాను. ఆ ప్రయాణంలో ఏం జరిగిందనంటే, అందరూ వచ్చేసి అలా నిల్చున్నారు. ఆ వ్యక్తి ఇటువైపు నుంచి అటువైపుకి జలపాతానికి ఒక తాడు కట్టి, ఆ వ్యక్తి ఎంతో చక్కగా కర్రతో బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచి అటువైపుకి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయాడు. ఇంత లోతైనటువంటి ఈ జలపాతం ఇది, ఈయన తాడు కట్టి ఎంత ధైర్యంతో ఇటువైపు నుంచి అటువైపుకి వెళుతున్నాడో, ఎంత సాహసం చేస్తున్నాడో, ఎంత నైపుణ్యం ఉన్నదో అని వారు చప్పట్లు కొట్టుతూ ప్రశంసిస్తున్నారు. మరలా ఆ వ్యక్తి అటువైపు నుంచి ఇటువైపుకి జనాల మధ్యలోనికి వచ్చాడు. వండర్ఫుల్ అన్నారు. అయితే ఆ వ్యక్తి ఒక ఆఫర్ ఇచ్చాడు. మీలో ఎవరైనా నాతో కూడా వస్తారా? నేను మిమ్మల్ని కూడా నాలాగే ఈ యొక్క తాడు మీద అటువైపుకి తీసుకెళ్తాను.
మరలా నేను క్షేమంగా మిమ్మల్ని ఇటువైపుకి తీసుకొచ్చి వదిలిపెడతాను అని. మీలో ఎవరైనా వస్తారా అని అందరినీ అడుగుతాం. మీరు రండి, కమాన్ మేడం మీరు రండి, బాబు మీరు పాప మీరు వస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అందరు ఇంత దూరం వెళ్తున్నారు. ఆయనే అడగంగానే భయపడి వెనక్కి దారుకుంటున్నారు. మేము రాము. ఎందుకని? అంత లోతుగా ఉంది. ఏమన్నా మిస్టేక్ జరిగితే ఏమైనా ఉందా? నీ మాట ఏం కాను, నువ్వు అటువైపు తీసుకెళ్తానన్నావు, ఇటువైపు తీసుకొస్తానన్నావు, అది ఏమైపోయిందో మేము రామంటే రామన్నారు. అయితే గుంపులో నుంచి ఒక బాబు వచ్చాడు. నేను వస్తానన్నాడు. అయితే వస్తావా బాబు? వస్తాను. నువ్వు ధైర్యంగా ఉన్నావా? ఎస్ నేను వస్తాను. అయితే రా అన్నాడు. ఆ బాబుని తీసుకుని అలాగ భుజాల మీద ఎక్కించుకుని ఆ వ్యక్తి ఏం చేశాడు? తను నడుస్తూ అటువైపుకి వెళ్ళాడు. ఇదిగో మరలా మేము అటువైపు నుంచి మీ వైపుకి వస్తున్నాం, చూడండి ఎలా వస్తున్నాం అన్నాడు. చక్కగా అటువైపు నుంచి ఇటువైపుకి వస్తూ ఉంటే వాళ్ళు ఎంతో కేరింతలతో చప్పట్లు కొడుతున్నారంట, అరుస్తున్నారు, విజిలేస్తున్నారు. క్షణంలో ఇటువైపు వచ్చేసారు వాళ్ళు. ఎంత కోలాహలమో, ఎంత సంతోషంగా ఉందో. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి తీసుకొచ్చాడని కాదు, ఈ బాబు అతనితో కూడా వెళ్ళారని అందరూ కూడా ఈ బాబుని అప్రిషియేట్ చేస్తున్నాడు. ఏ గుండెరా బాబు నీది, ఎంత ధైర్యంగా నువ్వు వెళ్ళావు, మేమందరం భయపడిపోయాం ఆ పేరు చెప్పినట్టు. మమ్మల్ని రమ్మన్నప్పుడు మేమంతా దూరం అయిపోయాం, నువ్వైతే ఏం చేసావు? నేను వస్తానని వెళ్ళిపోయావు. నీకు భయమే లేదా? ఆయన తాడు మీద నడిపించుకుంటూ వెళ్తా ఉంటే నీకు భయమే లేదా? నువ్వు కింద చూసావా? అప్పుడు అది ఎంత లోతుందో చూసావా? నీకు భయం అనిపించలేదా? అటువైపుకి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది? మళ్ళా అటు నుంచి ఇటువైపుకి వస్తున్నారు కదా, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఇలాగ ప్రశ్నలు అందరూ. ఈ బాబు అందరూ అడుగుతూ ఉంటే అలాగా ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడు. అందరికి ఒకే జవాబు చెప్పాడు, నీకు భయమే లేదంటే నాకు భయమే లేదన్నాడు. నువ్వు భయపడలేదంటే నేను భయపడలేదు. నువ్వు కిందకు చూసావంటే నేను చూశాను. అటువైపు నుంచి వస్తున్నప్పుడు నీవు భయపడలేదా? మరలా భయపడలేదు. మరలా కిందకు చూసావు, మరలా కిందకు చూశాను. ఎందుకు నువ్వు భయపడలేదు? ఏంటి నీ ధైర్యం అని అంటే, ఒరే ఆ తాళి మీద నడిపించుకుని అటు నుంచి ఇటు తీసుకొచ్చిన వాడు మా నాన్న. హీఈస్ మై ఫాదర్. ఐ నో అబౌట్ హిమ్, ఐ ట్రస్ట్ హిమ్. నా తండ్రి గురించి నాకు తెలుసు, ఆయన నేను నమ్ముతున్నాను, నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ మీ మోర్. అవునా? ఎంత? తనకంటే నన్ను అధికంగా ప్రేమిస్తాడు. తన ప్రాణం కంటే, తన జీవితం కంటే, జీవనం కంటే నన్ను అధికంగా ప్రేమిస్తాడు. నన్ను ప్రాణంగా పెట్టాడు కదా. అవునా? ఆ యొక్క జలపాతంలో పడిపోవడానికి, నశించిపోవడానికి ప్రాణంగా పెడతాడేంటి? సాహసం చేయడానికి, మెప్పు గంతం సాధించడానికి లేదే. అతడు నా తండ్రి. అందుకే మీరందరూ దూరంగా వెళ్ళిపోతే నేను ఎదురుకు వచ్చాను, నేను నా తండ్రితో కూడా నడిచాను. ఇప్పుడు మీరు ఎవరైనా ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకనంటే నా తండ్రి నమ్మదగినోడు, నా తండ్రి క్షేమంగా తీసుకెళ్తాడు, అంతే క్షేమంగా మరలా తిరిగి ఈ ఇటువైపుకి తీసుకుని వస్తాడని ఆ బాబు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అవును కదా, మన జీవిత ప్రయాణం కూడా ఆరంభమైంది దేవునితోనే. మన జీవిత దినాలను లెక్కించినది మన ప్రభువే. ప్రయాణాన్ని ఆరంభించాడు, ఆయన డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు ఆయన అనుగ్రహించినటువంటి ప్రతి రోజులో. కానీ తుఫాన్ ఉండదని మాత్రం ప్రభు మనకు చెప్పాలా. జీవితంలో నష్టం ఉండదు, కష్టం ఉండదు, శ్రమ ఉండదు, నువ్వు ఒత్తిడి కిందకి వెళ్ళవు అని చెప్పాలా. కానీ ఏమన్నాడంటే, నా మాట నీతో ఉన్నది, నా సన్నిధి నీతో కూడా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, నీ జీవితాన్ని, నీ దినమును ఆరంభించి నిత్యము నేను నడిపిస్తున్నాను, నడిపించువాడని నేనే అన్నాడు. అందుకే ఒక గొప్ప దైవజనుడు అంటున్నాడు, ప్రతి దినం కూడా మనం ప్రభుతో ఆరంభించాలనంట, ఆయనతో కొనసాగాలంట. ఈ దినమును కూడా ప్రతి రోజుని దేవునిలో ముగించాలి. హల్లెలూయా. ఏం చేయాలా? ప్రతి రోజుని దేవునిలో ఆరంభించాలి. లేచి మనం ఆ రోజంతా దేవునితో కొనసాగాలి. తర్వాత మోకాళ్ళ మీదకి వచ్చి దేవునిలోనే ముగించాలి. అవునా? ఆయనలో నిద్రించాలి. ఇది ఎంతో భద్రత కలిగినటువంటి జీవితం. ఇది ఎంతో భద్రత కలిగినటువంటి జీవితం. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులంగా, కుమార్తెలుగా, ఆయన ఏర్పరచుకున్నటువంటి కుటుంబాలుగా
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఉన్నటువంటి శిష్యులంగా ఎప్పుడు బలహీనమైనటువంటి మాటలు అధైర్యంతో కానీ, ప్రభువుని సిగ్గుపరిచాడు కానీ, ఆయన వాక్యాన్ని అపనమ్మకంతో మన నోటితో పలికే ఆ ఏ మాట అయినా మనం మాట్లాడకూడదు. వారు ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం. మనం కూడా మన జీవితాల్లో ఇలాగా మాట్లాడకూడదు. మన నాలుగుతో మేము నశించిపోతున్నాం, మేము నష్టపోతున్నాం, మేము శ్రమపోతున్నాం, ఈ అనారోగ్య పరిస్థితి నుంచి నేను బయటపడలేను, ఈ అప్పుల నుంచి నేను బయటపడలేను, ఈ కష్టం నుంచి నేను ఎన్నడూ బయటకు రాలేను అంటూ నాకు నిరీక్షణ లేదు, నాకు ఆధారం లేదు, నాకెవరూ లేదు, దేవుడు లేడు, దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నా ప్రార్థన వింటలేదు, నాకెవ్వరూ సహాయం చేయవారు లేరు, ఎవరు నన్ను ఆదరించేవారు లేరని మనం అపనమ్మికతతో, అవిశ్వాసంతో మనం ఎన్నడూ మాట్లాడకూడదు. దేవుడు మన నాలుక మీద ఏం పెట్టాడు? జీవన్మరణాలు పెట్టాడు. జీవం కలిగిన మాట మనలో ఉంటే మనము ధైర్యంతోనే మాట్లాడతాం, దేవుని నమ్ముకునే మాట్లాడతాం, దేవుని ఆధారం చేసుకుని మాట్లాడతాం. ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని అంటి పట్టుకొని ప్రభు మనతో ఉన్నాడు, ఈ జీవిత యాత్రలో నన్ను, నా కుటుంబాన్ని ఈ పరిస్థితిలో కూడా నాతో ఉండి నడిపిస్తున్నాడని నమ్మకంతో మనం ఏం చేస్తున్నాం? మాట్లాడగలుగుతాం. ఆ రీతిగా మాట్లాడాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఈ శ్వాసంతోనే మనం ఏం చేయాలా? మనం మాట్లాడాలి. ఈ శ్వాసంతో మాట్లాడాలి. ఎలాగా? యేసు నాతో ఉన్నాడు, నేను తప్పించబడతాను, నేను రక్షించబడతాను. యేసు ఈ మాట చెప్పాడు, నేను అద్దరికి చేరతాను. యేసు ఈ నామం నడిపిస్తున్నాడు, ఖచ్చితంగా మేము నశించము, మేము అద్దరికి వెళతాము. ఆయన సన్నిధి మాకు కూడా ఉన్నది. ఎందుకనంటే ఆయన అధికారం కలిగిన వాడు, సమస్తాన్ని తన కంట్రోల్లో తీసుకుంటాడు, ఆయన నిమ్మలపరుస్తాడు, ఆయన ఈ అపాయం నుంచి మమ్మలను తప్పిస్తాడు. ఇది విశ్వాసం. ప్రతి సమస్యలో ఈ రీతిగానే మనం ఏం చేయాలా? మన నాలుకతో మన జీవాన్నే మాట్లాడాలి, మన విశ్వాసాన్నే వ్యక్తపరచాలి. బలహీనతని, అధైర్యాన్ని, అచింతని, అపనమ్మకని మనం ఎన్నడూ మన నోటి ద్వారా మాట్లాడకూడదు. అది దేవునికి ఎంతో అవమానం. అక్కడ జలపాతం దగ్గర ఆ వ్యక్తి వారందరిని అడిగినా వారు రాలేదు, కానీ తన కుమారుడైతే వచ్చాడు, నమ్మాడు. తండ్రి ఎంత సంతోషించుంటాడు కదా. ఆ కుమారుడు కూడా రాకపోతే, నేను నిన్ను నమ్మట్లేదు, నువ్వు నన్ను తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురావాలి అంటే, వారందరూ రానన్నందుకు ఆ తండ్రి బాధపడ్డ. కానీ ఆ కుమారుడు గనక అపనమ్మకాన్ని, ఆ కుమారుడు గనక తన నోటితో నువ్వు నన్ను కాపాడి తిరిగి తీసుకురాలేవు, క్షేమంగా తీసుకురాలేవు అంటే ఎంత బాధపడతాడో కదా. మన ప్రభు మన జీవితాన్ని, సమస్తాన్ని ఆయన కంట్రోల్లో ఉంచుకున్నాడు. హల్లెలూయా. ఆయన నిర్దేశించాడు ఈ జీవితాన్ని, ఆయన సన్నిధించి నడిపిస్తున్నాడు. మనం ఈ జీవితంలో ఆయన మీద నమ్మకం పెట్టుకుని, ఆయన్ని ఆధారం చేసుకుని మనం జీవించడం నేర్చుకోవాలి, ఆయనకు అప్పచెప్పుకోవాలి. సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నది, ఆయన శక్తి కలిగిన వాడు. 25వ వచనం, అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. ఆయన ఏం చేశాడంట? రెండో మాట, 24లో రెండో మాట చదువు. నీటి పొంగును గద్దెంపగానే అవి అణగి నిమ్మలవాయను. ప్రభువైన యేసు ఏం చేశాడు? ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అణగి నిమ్మలవాయను. అవి అణగి నిమ్మలవాయను. జీసస్ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎవ్రీ స్టార్మ్. ప్రతి జీవిత తుఫాను మీద ప్రభువైన యేసుకి అధికారం ఉన్నది. హల్లెలూయా. మన ప్రభువుకి సమస్త మీద అధికారం ఉన్నది. ప్రభువైన యేసు అంటున్నాడు కదా, నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఎక్కడ అధికారం ఇవ్వబడిందనంట? ఆకాశమందును ఈ భూమి అందును సర్వలోకములోను ఎవరికి అధికారం ఉంది? ప్రభువుకి అధికారం ఉంది. అంతేకాదు, ఏమంటున్నాడు ఆయన? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. ప్రభువైన యేసు ఈ లోకాన్ని విడిచి వెళుతున్నప్పుడు ఆయన లాస్ట్ కమిషన్, హై కమిషన్ ఇచ్చినప్పుడు చెప్పిన మాట కదా,
మనం ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే మన ప్రభుకి సమస్తం మీద అధికారం ఉన్నది. సమస్తం ఆయన ఆధిపత్యం కింద ఉంది. అంతేకాదు, ఆయన అన్నింటిలో అన్ని సమయాలలో ఆయన ఏమన్నాడంటే మనతో ఉన్నాడంట. హల్లెలూయా. మనకు తోడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి జీవితంలో వచ్చే ఏ తుఫాన్ అయినా ఆయన కంట్రోల్ చేయగలడు, ఆయన గద్దించగలడు, ఆయన మన జీవితాల్లోంచి దాన్ని తీసివేయగలడు. ఆయన ఏం చేశాడు? ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయను. గద్దింపగానే. ఈజ్ దేర్ ఎనీ టైం సెన్స్? షార్ట్ టైం, లిటిల్ వైల్, ఇమ్మీడియట్, అదే టైం నిమ్మళమైంది, సమాధానం వచ్చింది. ఎందుకంటే సృష్టించిన వాడు ఆయనే, గద్దించేవాడు కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి సర్వ సృష్టి ఆయనకు విధేయత చూపుతుంది, అంతా కూడా ఆయనకు లోబడుతుంది. ఈ మాట మీద మన నమ్మకం ఉంచినప్పుడు మన జీవితంలో వచ్చే జీవిత తుఫాన్లు ఉంటాయి. అవేంటి? ఫైనాన్షియల్ స్ట్రామ్స్ ఉంటాయి. అనారోగ్యం అనేది ఒక తుఫానుగా ఉంటుంది. నష్టం, కష్టం, శ్రమలు తుఫాన్లుగా ఉంటవి. కీడు, సాతాను వల్ల అయినటువంటి ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఎంతో భారంగా, మానసిక వేదనగా అవి జీవితంలో ఎన్నడూ పోని తుఫాన్లుగా కూడా ఉంటవి. అయితే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నాకు సమస్తం మీద అధికారం ఉన్నది, సమస్తం నా ఆధిపత్యం కింద ఉన్నది. నీవు నన్ను నమ్మితే, నీవు నన్ను నమ్మి విశ్వాసంతో నీవు ప్రార్థిస్తే నేను ఒక్క క్షణంలో అవన్నీ తీసివేయగలుగుతాను అంటున్నాడు. ఇక్కడ ప్రభుకి అవుట్ సైడ్ ఉన్నటువంటి తుఫానుతో పెద్ద ఇబ్బంది లేదు. అవుట్ సైడ్ ఉన్నటువంటి తుఫానుని ఆయన ఒక్క మాటతో గద్దించి నిమ్మళపరిచాడు. కానీ సమస్య అంతా కూడా మనిషి గుప్పెడంత గుండెలో ఉన్నటువంటి ఈ యొక్క తుఫాన్లే ప్రభు అణచలేకపోతున్నాడు. ఆ ఏ తుఫానులు? ఆందోళన, చింత, ప్రభు మీద అపనిందేయటం, దేవుడు నన్ను చూడటం లేదు, ప్రభు నన్ను ప్రేమించట్లేదు, ఆయన నాతో లేడు, నన్ను చూడటం లేదు అంటూ ఎన్నో తుఫాన్లు ఎగుస్తూ ఉంటాయి. ఎందుకు? ఈ జీవిత తుఫాన్లు తట్టుకోలేక. ప్రభు అన్నాడు, బాబు నీ హృదయమును నెమ్మదిపరుచుకొని ఒక్కసారి నా వైపు చూపి, ప్రభువా మమ్మల్ని రక్షించు, నేను నిన్ను నమ్ముచున్నాను, నా జీవితం నీతో ఉన్నది, నీవు నాతో ఉన్నావు, ఈ జీవితాన్ని నడిపిస్తున్నది నీవు, సమస్తం మీద నీకు అధికారం ఉందని నమ్ముతున్నాను ప్రభా, నీవు కార్యం చేయనగానే దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. భూమిని దేవుడు సృజించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను చేశాడు. అయితే భూమి నిరాకారముగా, శూన్యముగా, చీకటిగా ఉంది. ఎలా ఉంది? నిరాకారముగా, శూన్యముగా, చీకటిగా ఉంది. దేవుడు ఏం చేశాడు? ఆయన నోటి మాటతో ఏం చేశాడు? భూమికి చక్కటి రూపాన్ని ఇచ్చాడు, చక్కటి ఆకారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? చక్కటి ఆకారాన్ని ఇచ్చాడు దేవుడు. తర్వాత దేవుడు ఏం చేశాడనంటే, లిమిట్, దేవుడు భూమికి ఆకారాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? వెలుగుతో నింపాడు. అవునా? దేవుడు అదంతా చూసినప్పుడు ఎలా ఉందంటే అది చక్కగా ఉంది. దేవుడు అంటున్నాడు, ఆయన నోటి మాటతో పలికి సమస్తాన్ని చక్కపరిచి అది ఎంతో చక్కగా ఉందని చూసి దాన్ని నిర్ధారించినటువంటి ఆ దేవుడు అంటున్నాడు, ఆ మాటే నేడు మీ జీవితాలు పరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మాటను పంపి ఏం చేస్తానంటున్నాడు దేవుడు? మనం పడిన గుంటలో నుంచి లేవనెత్తుతాను అంటున్నాడు. ఆయన మాటను పంపి మన దేవుడు ఏమంటున్నాడు? నిన్ను బాగు చేస్తానంటున్నాడు. నా మాటను పంపి నీకు జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన మాటతో ఆయన సమస్తాన్ని చేయగలుగుతానని ప్రభు చెబుతున్నాడు. అర్థమవుతుందా? ప్రభు మాటకి అధికారం ఉన్నది, ప్రభు మాటకే శక్తి ఉన్నది, ప్రభు మాటలు ఏముంది? జీవమున్నది. అవునా? ఆ మాట ఏం చేస్తుందంటే సమస్తాన్ని చక్కపరుస్తుంది, ఆకారాన్ని ఇస్తుంది, దానిలో ఉన్నటువంటి శూన్యాన్ని తీసివేస్తుంది, వెలుగుతో జీవంతో నింపేదిగా ఉంటుంది. కాబట్టి ఆ మాటతో ప్రభు ఏం చేశాడు? సృష్టించింది ఆయేసే. ఆయన సృష్టించినటువంటి గాలిని,
ఆయన సృష్టించినటువంటి సముద్రాన్ని కూడా ఆయన నోటి మాటతో గద్దిస్తే ఒక్క క్షణంలో అవన్నీ లోబడిపోయింది. తుఫాను నిమళించింది, సమాధానం వచ్చింది. అదే ప్రభు అంటున్నాడు, మీరు నమ్మితే ఆ మాటతోనే మీ జీవితాల్లో కూడా నేను అద్భుత ఆశ్చర్యక్రియలు జరిగిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని లేవనెత్తుతాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మీకు సమాధానం ఇస్తాను, ఆ సమస్యని మీ నుంచి దూరం చేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అడిగిన మాట వారిని ఏమన్నాడు ప్రభు? అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా? ప్రభు అంటాడు, మీ విశ్వాసము ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఇది నిజమైనటువంటి ప్రశ్న. ప్రభు అంటాడు, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ? ఇక్కడ ప్రభు అడగట్లేదు వాళ్ళని వేర్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని. అవునా? వాళ్ళు ఇటువంటి ప్రయాణాలు ఎన్నో చేశారు, వాళ్ళ తాతల కాలం నుంచి చేస్తున్నారు ఆ ప్రయాణాలు. మీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ అని అడగట్లా, మీ జ్ఞానం ఏమైందని అడగట్లా, మీ విశ్వాసం ఎక్కడ? గద్దించాడు ప్రభు. ఎందుకు? ఏమని చెప్పాను నేను మీకు? ఏమని చెప్పాను మీకు నేను? ప్రభు ప్రశ్నలో అంతరార్థం ఏంటి? ఏమని చెప్పాను మీకు నేను? లెట్ us go అన్నా. మనం వెళతామని చెప్పారు, అద్దరికి వెళతామని చెప్పారు, మనం బోట్ ఎక్కుదాం అన్నాను. వాతావరణం ప్రతికూలం ఉంది, కానీ అది ఆటంకం కాదే. ఎందుకు? చెప్పినవాడు నేను కదా, డైరెక్ట్ చేస్తున్నవాడు నేను కదా, అసలు మీతో ఉన్నవాడు నేను కదా. మరి ఎందుకు అంత అవిశ్వాసంతో మాట్లాడారు? ఎందుకు నశించిపోతున్నాం ప్రభు, నశించిపోతున్నాం అని అవిధేయతతో, నా మీద నమ్మకం లేకుండా, మీరు సాక్షార్థమై జీవించకుండా, నడుచుకోకుండా ఎందుకు అంత భయాందోళనతో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు ఎందుకు అంత బలహీన పడుతూ మాట్లాడారు అని ప్రభు వారిని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. మీ అనుభవం ఎక్కడ అని అడగల, ఎందుకు మీకు ఇంత అవిశ్వాసం ఉందని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభుకు తెలుసు. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడంటే గెరాసేన్ల ప్రాంతానికి వెళుతున్నాడు. అక్కడ దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్ని దెయ్యాలు పట్టినాయంటే సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు అక్కడ. అంటే అనేకమైనటువంటి దురాత్మల చేత అతడు పట్టబడ్డాడు, బాధించబడుతున్నాడు, సమాజంలో కూడా ఉండలేకున్నాడు. వాళ్ళు సంఖ్యలతో బంధించిన, తాళ్ళతో కట్టిన అవన్నీ తెంపేసుకుని సమాధుల్లోకి వెళ్తున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు. వాడిని గాయపరుచుకుంటూ బాధ పెట్టుకుంటున్నాడు, వేరే వాళ్ళకు కూడా భయపెడుతూ బాధ పెడుతున్నాడు. దేవుడు ఎందుకు వెళ్తున్నాడు? యేసు ప్రభు అక్కడికి వాడిని విడిపించేదానికోసం. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ? మనం వెళ్తుంది మిషన్ మీద. ఆ మిషన్ని కమిషన్ చేసిన వాడు యేసు ప్రభు. ఆ మిషన్ వ్యర్థమవుదు కదా. దేవుని ఉద్దేశంలో ఉన్నాం, దేవుని చిత్తంలో వెళ్తున్నాం. అటువంటప్పుడు ఈ యొక్క గాలి, ఈ యొక్క తుఫాను, ఈ యొక్క సముద్రపు అలలు మనల్ని ముంచివేస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఇది ప్రభు యొక్క ఆలోచన. కాబట్టి దేవుడు మన జీవితాలకి ఆయన ఏం చేశాడంటే ఒక ఉద్దేశాన్ని పెట్టాడు. దేవుడు మన జీవితాల్లో ఒక ప్రణాళిక ఉంచాడు. ఆ ప్రణాళిక మేరకు మన జీవితాల్లో అనునిత్యం దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సిద్ధపరుస్తూ ఆయన ఉద్దేశాల మేరకు మనలో ఉండి మన ద్వారా పనిచేస్తున్నాడు. అది మన జీవితకాలం వరకు ఉంటుంది. కాబట్టి జీవితంలో సడన్గా వచ్చే ఏ తుఫాను మనల్ని అంతమొందించలేదు. అది యాక్సిడెంట్ అవ్వచ్చు, అది ఇంకొక రోగం అవ్వచ్చు, ఇంకొక కీడు అవ్వచ్చు, మరొక అపాయం అవ్వచ్చు, మరొక నష్టం అవ్వచ్చు, మరొక శ్రమ అవ్వచ్చు, ఇంకా మరేదైనా అవ్వచ్చు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశంలో నుంచి, ఆయన విషన్లో నుంచి, ఆయన మిషన్లో నుంచి మనలను అర్థాంతరంగా మన జీవితాన్ని ముగించేటట్టు ఏ పరిస్థితి కూడా, ఏ తుఫాను కూడా అది మన మీద ప్రభావం చూపలేదు, మన జీవితాలు కలగజేసుకుని మనలను అంతమొందించలేదు. ఎందుకంటే జీవితాల్లో
మన జీవితాల్లో ప్రభు పని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంతో శ్రద్ధాసక్తులతో మన జీవితాల్లో ఉన్నాడు. ప్రభు మన కొరకు ఉన్నాడు, మనం ప్రభు కొరకు ఉన్నాం. ప్రభు పనిచేస్తున్నాడు, మనలో పనిచేస్తున్నాడు. ఆ ప్రభు మన ద్వారా పనిచేస్తున్నాడు. లాస్ట్ మెసేజ్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మనలో పనిచేస్తున్నాడు. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మన ద్వారా పనిచేస్తున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు ఎలా పనిచేస్తున్నాడు? మనతో పనిచేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఆల్మైటీ. ఆల్మైటీ గాడ్ ఈజ్ వర్కింగ్ విత్ us. He is working in us. He is working for us. అటువంటిప్పుడు ఈ జీవితం ఆగిపోద్దా? ఆయన ఎలాగంటే ఆయన క్రీస్తు దినం వరకు ఏదైతే మనలో ఆరంభించాడో దాన్ని తప్పక కొనసాగించువాడు అయి ఉన్నాడంట. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ప్రభు మీద మన నమ్మకం ఉంచి ఈ జీవితాన్ని కొనసాగించాలి. అవి దురాత్మల వలన, శక్తి వలన, కీడుగా, శ్రమగా మన జీవితాలకు వస్తవి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ తుఫాను లేచింది వాతావరణంలో ఏదైనా గొప్ప మార్పు అప్పటికప్పుడు వచ్చి కాదు. ఎందుకంటే ఆ పరిస్థితుల నుంచి వారు ఎందుకు ప్రయాణం చేస్తారు? ప్రభు ఎందుకంటాడు? అది ఏదైనా కొంత అలజడి ఉండొచ్చు, వాతావరణం బాగాలేదు, తుఫాను రావచ్చు అని. కానీ అక్కడ ప్రభు దురాత్మలు గద్దించడానికి, ఖండించడానికి, ఆ వ్యక్తులు ఫ్రీ చేస్తుడానికి ప్రభు అక్కడ పరిచర్య ఆరంభించాడు. శిష్యులు తీసుకుని ఆ పరిచర్య కోసం ఆయన కొనసాగుతున్నాడు. దురాత్మలకు తెలుసు ఇక్కడికి వచ్చి ఈ యేసు ఏం చేయబోతున్నాడంటే మమ్మల్ని గద్దించి, మమ్మల్ని ఖండించి, ఆ వ్యక్తుల్లో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి మమ్మలను నరకంలో, పాతాళంలో పడవేస్తాడేమో. అందుకే ఈ దురాత్మలు ఏమంటున్నవి? మమ్మల్ని బాధపరచొద్దు, మమ్మల్ని నరకంలో, పాతాళంలో విడిచిపెట్టొద్దు, మమ్మల్ని అప్పుడే శిక్షించడానికి నీవు వచ్చావా? మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో మనం చదువుతున్నప్పుడు. అందుకోసం ఈ దురాత్మ శక్తి, ఈ దురాత్మ సమూహం అంతా ప్రభు మీద దాడి చేయాలని, ఆయన శిష్యుల మీద దాడి చేయాలని అవన్నీ కూడా గట్టి గాలివాన తుఫాను తీసుకొచ్చి ప్రభు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఓడను, తన శిష్యులను ముంచివేయాలని ప్రయత్నించినవి. కానీ ప్రభు శక్తి కలిగిన వాడు. ప్రభుకి సమస్తం లోబడుతున్నవి. అంతటి మీద అధికారం, ఆధిపత్యము ఆయనకే ఉన్నది. మన జీవితాల్లో దురాత్మలు ఏమి కలగజేసుకుని, దురాత్మలు ఏమి చేస్తున్నా సరే, దేవుడు అనుమతించినా సరే, దేవుడు అంటున్నాడు మన కోసం ఉద్దేశించినది, దేవుడు ఉద్దేశించినది అది ఎన్నడూ కూడా మనం నష్టపోము, కోల్పోము. మనం పూర్తిగా ప్రభు చేత సమకూర్చబడతాం, రక్షించబడతాం. మరి తిరిగి అంతకంతగా బలముగా దేవుని మహిమార్థమై మనం ఆయన పని కొనసాగిస్తాం. ఆ పనిని మనం సంపూర్తి చేస్తాం, దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రభువైన యేసు గెరాసీముల ప్రాంతానికి వచ్చాడు, ఆ వ్యక్తితో మాట్లాడాడు, తనలో ఉన్న దురాత్మలు గద్దించాడు, ఆ వ్యక్తిని స్వతంత్రుడిగా చేశాడు, ఆరోగ్యవంతుడిగా చేశాడు. మానసికమైన ఆరోగ్యం, శారీరకమైన ఆరోగ్యం, ఆత్మీయ ఆరోగ్యం. ఆ వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడనంటే దురాత్మలతో బాధించేవాడు ఇప్పుడు బోధించేవాడై ఆ పట్టణాలకు వెళ్ళి ప్రభుని ప్రకటించేవాడుగా ఉన్నాడు. మనం దేవుని సన్నిధానంలో కళ్ళు మూసుకుందాం, ఆలోచన చేద్దాం, ప్రభు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఉందాం. ఎందుకనంటే జీవిత తుఫాన్లు ఖచ్చితంగా వస్తాయని ప్రభు చెప్పాడు. ఆయన రావు అని చెప్పలేదు. కానీ ప్రభు మనతో నిశ్చయించిన మాట, మీ జీవితంలో నేనున్నాను, నీ జీవిత ప్రయాణం ఆరంభమైంది నా మాట చేత, నా ఆలోచన చేత, నా ప్రణాళిక చేత, నా ఉద్దేశాల చేత నీ జీవితం ఆరంభమైనది, నీ కుటుంబ జీవితం ఆరంభమైనది, ఇదిగో నీ ఉద్యోగ జీవితం ఆరంభమైనది నా మాట చేతే, నా ఆలోచన చేతే, నా ప్రణాళికలో నీవున్నావు, నా ఉద్దేశాల్లో నీవున్నావు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా సహోదరి, నీవు ఆలోచన చేయి. ప్రభు చేతిలో మనం ఉన్నాం, ఆయన సన్నిధి మనతో ఉన్నది. ప్రభు మాటే సృష్టించిన మాట, ఈ సృష్టిని నిర్వహిస్తున్న మాట మనతో ఉన్నది.
ఆ మాట శక్తి కలిగినది, ఆ మాటకు జీవం ఉన్నది, ఆ మాటకు అధికారం ఉన్నది, ఆ మాటకు సర్వంలో పెడుతున్నది. ఆ ప్రభువు మనకు మాట ఇచ్చాడు. ఇదిగో నీవు కొనసాగుతావు, ఆ ఉద్దేశాల్లో కొనసాగుతావు, నా ప్రణాళికలో కొనసాగుతావు, నీవు పూర్తిగా జయిస్తావు. నీవు ఆ ప్రణాళికలో సంపూర్తిగా నేను ఉద్దేశిందంతా చేయగలుగుతావు. ప్రతి ఆటంకం, ప్రతి ఒక్క ఇదిగో నిస్పృహ, ఇదిగో ప్రతి ఒక్క శ్రమ నీ చేత జయించబడుతుంది. నీవు దాన్ని దాటిపోతావు, నీవు అద్దరికి వెళతావని మన ప్రభు చెబుతున్నాడు. మనం ప్రార్థన చేస్తూ ప్రభు చేత మనం బలం నొందుదాం, ప్రభు మాట చేత మనం శక్తి నొందుదాం, ప్రభుని ఆధారంగా చేసుకుందాం, ప్రభుని మన జీవితంగా చేసుకుందాం, జీవనంగా చేసుకుందాం. ఆయన సన్నిధానంలో ఆయనతో మనం నిరంతరం జీవిస్తూ సమస్తమును జయిస్తూ జయించేవారంగా ఉందాం. అటు రీతిగా ప్రభు కృపాసరిని మనకు అధికముగా తోడైండును కాక. ప్రభు యొక్క ఆత్మ సన్నిధి మనలో నింపి మనకు ఆజ్ఞాపిస్తూ బోధిస్తూ నిరంతరం నడిపించును కాక.